తెలుగు యంగ్ డైరెక్టర్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన ఎపిసోడ్లో సినిమా ఇండస్ట్రీలోకి ప్రవేశించడం ఎలా. మన దగ్గర కథ రాసే టాలెంట్ ఉంటుంది, నటులు అవుతాము, దర్శకులు అవుతాము, లేదా ఒక మ్యూజిక్ డైరెక్టర్ అనో పాటలు రాద్దామనో, ఇలా రకరకాల రంగాల్లో సినిమాకి ప్రవేశిద్దామని చాలామంది సాధారణంగా నటులు అవుదామని ప్రయత్నించేవాళ్ళు ఇదివరకు. ఇప్పుడు దర్శకులు రచయితలు అవుదామని కూడా ప్రయత్నిస్తున్నారు. అంటే దర్శకత్వ శాఖలోకి వచ్చి సినిమా డైరెక్ట్ చేయటం మనకు అవకాశాలు వస్తాయా, లేదా కొత్తగా వచ్చేవాళ్ళు ఎలా దర్శకులుగా మారడానికి అవకాశాలు ఉన్నాయి, కొత్త వ్యక్తులు అవ్వాలంటే ఎంత శ్రమ పడాలి, లేదా ఎంత టైం పడుతుంది, ఇలాంటి విషయాలను మనం ఈ రోజున ఎపిసోడ్లో డిస్కస్ చేసుకుందాం. పూర్వకాలంలో జరుగుతున్నటువంటి ఎప్పటి నుంచో సినిమా స్టార్ట్ అయిన నుంచి జరుగుతున్నటువంటి విషయాలన్నింటినీ నేను చెప్పను, కానీ లేదా అవన్నీ చెప్పి ఇదివరకు ఇట్లా హిస్టరీలో ఎట్లా జరిగినాయి, ఈ డైరెక్టర్ ఇలా వెళ్ళాడు, ఆ డైరెక్టర్ ఇలా వెళ్ళాడు అని చెప్పి నేను మీకు చెప్పి బోర్ కొట్టను. ఎందుకంటే అవి రకరకాలుగా మాధ్యమాల్లో మీరు వస్తున్నాయి, వింటున్నారు. మీరు ఇప్పుడు రీసెంట్గా కొత్తగా అంటే ఒక సంవత్సరం 2 ఏళ్ల క్రిందట జరిగినటువంటి మార్పులు, లేదా కొత్తగా ప్రవేశించిన దర్శకుల గురించి నేను కొద్దిగా మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఒక 3 పద్ధతులు మీకు చెప్తాను. మిగతా రకాలు కూడా తర్వాత డిస్కస్ చేద్దాం. ఇప్పుడు నాకు ఐడియాలోకి వచ్చిన ఒక 3 పద్ధతులు చెప్తాను. సో దానిలో 3 దర్శకులను కూడా మీకు నేను మెన్షన్ చేస్తాను. వాటి గురించి నేను చిట్ట చివరిలో చెప్తాను, అదేంటో ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటో. ఓకే, పదండి ఎపిసోడ్లోకి వెళ్దాం. సినిమా ఇండస్ట్రీలోకి దర్శకులుగా ప్రవేశించాలంటే ఎలాగా తెలుసుకుందాం. మీరు ఒక పల్లెటూరులో ఉన్నారనుకుందాం, లేదా హైదరాబాద్ సిటీలో ఉన్నవాళ్ళైతే చదువుకొని తెలిసిన వాళ్ళ ద్వారా, లేదా ఒక దర్శకుడి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా అవకాశం సంపాదిస్తారు, లేదా మీరే అవకాశాల కోసం వాళ్ళని ఫోన్ నెంబర్లు కనుక్కునో, తెలిసిన వాళ్ళ ద్వారా తెలుసుకునో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఆఫీస్కి వెళ్ళి నేను ఇట్లా అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తానండి అని అంటే వాళ్ళు ఫస్ట్గా అప్రెంటిస్గా అంటే నేర్చుకోవడానికి సహాయకుడిగా తీసుకుంటారు. ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్గా తీసుకుంటారు ఫస్ట్గా. అంటే వాళ్ళు ఏంటంటే రకరకాల పనులు చెప్తూ ఉంటారు సెట్లో, వాళ్ళకి కావాల్సిన వర్క్స్ ఏం చేయగలరు, మీరు ఉన్న టాలెంట్ని బట్టి మీరు ఏం చేయగలుగుతారు దాన్ని బట్టి. సపోజ్ మీరు ఏదన్నా స్క్రిప్ట్ రాయగల డైలాగ్ రాయదనుకోండి, వాళ్ళకి ఏదైనా స్క్రిప్ట్లో కరెక్షన్ వస్తే వెంటనే మీరు ఎవరున్నారా అని వెతుకుతున్న ఎవరు దొరకపోతే, రైటర్ కనుక అవకాశం దొరకపోతే గబక్కన మిమ్మల్ని పిలిచి ఆ డైలాగ్స్ రాసే టాలెంట్ను కూడా మీరు ఎక్స్పోజ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. అలా కూడా ఉంటుంది. అలా కాకుండా ఒక మంచి దర్శకుడి దగ్గర మీరు అసిస్టెంట్గా చేరాలంటే చాలా కష్టం. కారణం ఏంటంటే అప్పటికే వాళ్ళ స్టాఫ్ ఉంటారు. ఎవరైనా మానేసి కొత్తగా సినిమాకి వెళ్ళాలి, లేదా అవాంతరం వల్ల మానేసి అని ఉండాలి, లేదా స్టాఫ్ని 10 మంది ఉన్నారనుకోండి 15 మందిని పెట్టుకుందాం దర్శకుడు అనుకోవాలి, లేదా నిర్మాత అవకాశం ఇవ్వాలి. ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో పెద్ద పేరున్న దర్శకుల దగ్గర ఏదో ఒక సిఫార్సు లేనిదే, లేదో ఒక అద్భుతమైన టాలెంట్ లేనిదే మీరు అసిస్టెంట్ డైరెక్టర్గా మారటం అనేది కష్టం. ఆయన అవసరం ఉండాలి, మీకు ఏదైనా తెలిసన్నా ఉండాలి, ఎవరన్నా రికమెండ్ అయినా చేయాలి. డైరెక్ట్గా వెళ్ళిపోయి నేను అసిస్టెంట్గా చేస్తానంటే ఇలా రోజుకు కనీసం 25 మంది వస్తుంటారు వాళ్ళ దగ్గరికి. ఎవరికైనా ఇస్తారు, ఎంతమందికైనా ఇస్తారు. వాళ్ళు ఆల్రెడీ పనిచేస్తున్న స్టాఫ్ సంగతి ఏంటి? ఇదివరకంటే దర్శకులు ఒక్కోసారి 3-4 సినిమాలు వరుసగా దనదన పనిచేసేవాళ్ళు. ఇప్పుడు దర్శకులు అట్లా కాదు, ఒక సినిమాను 3 ఏళ్ళు 4 ఏళ్ళు 2 ఏళ్ళు అట్లా తీస్తున్నారు. మరి చిన్న దర్శకుల దగ్గర పనిచేసేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. చిన్న దర్శకులు అంటే చిన్న సినిమాలు, అంటే చిన్న బడ్జెట్లో ఉండే సినిమాలు అని అర్థం. పెద్ద దర్శకులు అంటే అనుభవం ఉండి ఆల్రెడీ స్టార్స్తో తీస్తున్న దర్శకులు అని అర్థం. చిన్న పెద్ద తేడాలో నేను చెప్పాలనుకున్న అర్థం అదే అనమాట. చిన్నవాళ్ళ దగ్గర వేస్తే పని వస్తుంది, అంటే మీరు ఆల్రెడీ కొద్దిగా పని నేర్చుకుని, ఇప్పుడు ఇట్లా ఇన్స్టిట్యూట్లోనో లేకపోతే ఆన్లైన్లోనో మీరు అక్కడ ఎక్కడో బుక్స్ చదివో కొంచెం నాలెడ్జ్, లేదా షార్ట్ ఫిల్మ్స్ తీసో కొంచెం నాలెడ్జ్ ఉంటే ఆ నాలెడ్జ్ ఉపయోగించుకుని వాళ్ళ దగ్గర పని నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలా ఎన్నాళ్ళు పని చేయాలి? కొన్ని సక్సెస్ఫుల్ ఫిలిమ్స్కి పని చేయాలి దర్శకుల దగ్గర. బాగా పేరున్న దర్శకుల దగ్గర అయితే వాళ్ళకు మంచి ఆర్టిస్టులు, తర్వాత స్టార్స్ పరిచయం అవుతారు, ప్రొడ్యూసర్లు కూడా పరిచయం అవుతారు. కాబట్టి వాళ్ళ నుంచి మీ టాలెంట్ని మీరు బాగా కష్టపడి పనిచేస్తారు. రకరకాల టాలెంట్స్ ఉన్నాయి ఇతనికి దర్శకత్వం ఛాన్స్ త్వరలో కొట్టేస్తాడని అందరూ అనుకుంటూ ఉంటారు. అప్పుడు ఎవరినో ప్రొడ్యూసరో, లేకపోతే హీరోనో, మరొకళ్ళో, లేదా వాళ్ళ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లో తెలిసిన వాళ్ళు, లేదా కెమెరామెన్నో, లేదా ప్రొడక్షన్ మేనేజర్లు, ఎవరో ఒకళ్ళు మీ టాలెంట్ని చూసి, మీ మంచితనాన్ని చూసి వేరే వాళ్ళకి రికమెండ్ చేయటం, లేదా మీరు అడిగితే పలానా చోట అవకాశం ఉందని చెప్పటం, ఇట్లా రకరకాలుగా మీకు సహాయం అటువంటి
సందర్భంలో ఉంటుంది. కొంతమంది దర్శకులు కూడా వాళ్ళ అసిస్టెంట్స్ని డైరెక్టర్లుగా చేయడం కోసం మంచి కథ ఉంటే తీసుకొచ్చి ఇంకో మావాడు చేస్తాడండి అని సలహా చెప్పి చేసే సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు కూడా చేస్తున్నారు అట్లాగా. కొంతమంది ప్రొడక్షన్లో దిగి వాళ్ళ అసిస్టెంట్స్ని డైరెక్టర్లుగా కూడా మారుస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్ గురించి విన్నారు. మారుతి అనే డైరెక్టర్ ఉన్నారు కదా, ఆయన కూడా అట్లా చేస్తున్నాడు. ఇప్పుడు ప్రభాస్తో సినిమా తీస్తున్నారు కదా, ఆయన కూడా చేస్తున్నాడు. ఇలా చాలామంది చేస్తున్నారు. ఇదివరకు కూడా దాసనారాయణరావు గారు, రాఘవేంద్ర గారు, చాలామంది పేరున్న దర్శకులు అందరూ చేసేవాళ్ళు. ఇదొక పద్ధతి, మా అసిస్టెంట్స్ని డైరెక్టర్గా చేయండి అని. ఇప్పుడు కూడా చేస్తున్నారు. అది దానికి కొంచెం టైం పడుతుంది. మీ టాలెంట్ని ఆ దగ్గర ప్రూవ్ చేసుకోవాలి. 4-5 ఏళ్ళు 5-6 ఏళ్ళు పైన పడుతుంది. అలా వచ్చిందే రీసెంట్గా ఒక దర్శకుడు చేశాడు లాస్ట్ ఇయర్ 2022-23లో అనుకోండి. ఇంటింటి రామాయణం అని ఓటీటీలో వచ్చింది సినిమా. కొత్తది, పాతది ఇంటింటి రామాయణం కాదు, కొత్తది ఇంటింటి రామాయణం. సురేష్ నర్రెడ్ల అని ఒక డైరెక్టర్. అతను కూడా ఇట్లాగే ఒక ఇన్స్టిట్యూట్లో నేర్చుకొని కథ రాయటం నేర్చుకుని షార్ట్ ఫిల్మ్స్, సీన్స్లో యాక్టింగ్ కూడా చేశారు. వాళ్ళు సీన్స్లో యాక్ట్ కూడా చేశారు. చేసి సీన్స్ తీయటం నేర్చుకుని తర్వాత షార్ట్ ఫిలిం తీసి తర్వాత మారుతి అనుకుంటాను ఆయన దగ్గర అసిస్టెంట్గా చేరి ఒక 5-6 సంవత్సరాలు పనిచేసి తన టాలెంట్ నిరూపించుకుని తర్వాత దర్శకుడుగా మారాడు. మంచి అప్రిసియేషన్ వచ్చింది. సినిమా కూడా బాగుంది, మీరు చూడొచ్చు. ఇంటింటి రామాయణం ఓటీటీలో దొరుకుతుంది. ఇది ఒక పద్ధతి. మరి రెండో పద్ధతి, రెండో పద్ధతిలో ముందు దర్శకుడు కావాలంటే ముందు మీరు ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంచెం బేసిక్గా కథ రాసుకోవడం తెలియాలి. కరెక్ట్ కథని సెలెక్ట్ చేసుకోవడం తెలియాలి. దానికి స్ట్రక్చర్ తెలియాలి తప్పకుండా. సో దానికోసం అని ఇట్లా మన ఛానల్ లాంటి ఛానల్స్, లేకపోతే ఇంక వేరే ఆన్లైన్లో ఉన్నటువంటి గూగుల్లో దొరికితే సెర్చ్ చేస్తే రకరకాల ఎపిసోడ్స్ చూసి సొంతంగా పుస్తకాలు చదువుకునో, లేకపోతే వేరే ఎక్కడైనా షార్ట్ ఫిలిమ్స్లోనో ఎక్కడో అక్కడ చేసో, వేరే చిన్న ఇన్స్టిట్యూట్లో, పెద్ద ఇన్స్టిట్యూట్లో కొన్ని లక్షలు గట్టో ఎక్కడో కష్టపడి ముందు చదువుకున్నారు. ముందు కొంచెం బేసిక్ నాలెడ్జ్ సంపాదించుకున్నారు. వీళ్ళకి రాయగలను తీయగలనే ధైర్యం ఉంది. సో వీళ్ళకి కొంచెం ఆర్థిక బలం కూడా ఉంది, అంగబలం కూడా ఉంది, ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, కొంచెం పెట్టుబడి కూడా పెట్టగలరు. ఫ్రెండ్స్ అన్నారు, అరే నువ్వు మంచి కథ రాస్తున్నావు కదా, నేను చూస్తాను రా. కొద్దిగా ఫైనాన్షియల్ సపోర్ట్ చేశారు. ఇంకో ఎవరో హీరోగా అవుదామని ఒక ఆయన దొరికాడు, లేదా మా అబ్బాయిని హీరోగా పనిచేద్దామని ప్రొడ్యూసర్లు ఎవరు ఉంటారు, అట్లాంటి వాళ్ళు. సో వాళ్ళకి మీ కథ నచ్చింది, మీ పద్ధతి నచ్చింది. ఇగో ఈ బడ్జెట్లో చేద్దాం రా అబ్బాయి అనుకున్నారు. ఆ బడ్జెట్ ఎలాగా? సో నువ్వు కొద్దిగా, ఇగో మా ఫ్రెండ్స్ కొంతమంది పెడతారు, ఇగో మీరు కొద్దిగా పెట్టండి. లేదా అందరూ క్రౌడ్ ఫండింగ్లో తీసుకుని చేసుకోవటం. 4-5 ప్రొడ్యూసర్లు, కొంతమంది వాళ్ళ దగ్గర క్రౌడ్ దగ్గర అందరి దగ్గర కొంత అమౌంట్ కలెక్ట్ చేసి సినిమాకి బడ్జెట్కి కావాల్సింది తీసుకుని వాళ్ళకున్న రిసోర్సెస్ని ఏర్పాటు చేసుకుని సినిమా తీయటం. కొత్త వాళ్ళతోనే. పాత హీరోలు ఇమీడియట్గా ఆల్రెడీ పాపులర్గా ఉన్న హీరోలు, అంటే ఒక 20 లక్షలు, 30 లక్షలు, 50 లక్షలు ఉన్న హీరోలు ఈ కొత్త వాళ్ళకి ఇమీడియట్గా అయితే అవకాశాలు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వరు. కొంత అనుభవం ఉండి పలానా దర్శకుడి దగ్గర పనిచేసాం, పలానా ప్రొడక్షన్ పనిచేసాం అన్న మీకు ఒక ముద్ర ఉంటేనే వాళ్ళు పిలిచిస్తారు. నేను పలానా ఇన్స్టిట్యూట్లో చదివానండి, లేదా పలానా ఛానల్లో చూసి బుక్స్ చదివి నేను సొంతంగా చేశానండి అంటే కొంచెం కష్టం. అలా ఓన్ ప్రొడక్షన్, లేదా మీ బ్రదరో, మీ ఫాదరో, మీ మామయ్యో, లేకపోతే ఇంకెవరో బంధువులో ఎవరో వచ్చి మీ మీద డబ్బులు పెట్టి మిమ్మల్ని డైరెక్టర్ చేయొచ్చు, హీరో చేయొచ్చు, రైటర్ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. ఇదొక పద్ధతి. ఇలా కూడా అవ్వచ్చు. ఓన్ ప్రొడక్షన్ చేసుకోవడం, లేదా క్రౌడ్ ఫండింగ్లో ప్రొడక్షన్ చేసుకోవడం. కొంచెం తన సపోర్ట్ తీసుకుని నాలెడ్జ్ సంపాదించి ఒక 4-5 సినిమాలకు అసిస్టెంట్గా పనిచేసి తర్వాత నాకు తెలిసిన ఒక దర్శకుడు అయ్యాడు. అతని పేరే మహేష్ రెడ్డి. లాస్ట్ ఇయర్ అనుకుంటా అథర్వ అనే సినిమా వచ్చింది. అంతకుముందు హవా అనే సినిమా తీశాడు. సినిమా మొత్తం ఆస్ట్రేలియాలో తీశారు. హీరో, కెమెరామెన్, డైరెక్టర్ ముగ్గురు వెళ్ళారు. కొంతమంది ఆర్టిస్టులు కూడా ఆస్ట్రేలియా వాళ్ళని సెలెక్ట్ చేసుకుని హవా అనే సినిమా తీశాడు. ఆ తర్వాత రెండో సినిమాగా అథర్వ. అంటే ఆ సినిమా గురించి నేను మొన్న ఒక ఎపిసోడ్లో కూడా చెప్పినట్టున్నాను. ఎందుకంటే దానిలో ఈ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేషన్ని చాలా రీసెర్చ్ చేసి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళ యొక్క అప్రిసియేషన్ కూడా పొందాడు దర్శకుడు. సో ఇదొక పద్ధతి. అంటే క్రౌడ్ ఫండింగ్ ద్వారా, తెలిసిన వాళ్ళ ద్వారా ఓన్ ప్రొడక్షన్ చేసుకుని డైరెక్టర్లు కావడం. మీకు ఈ అర్జున్ రెడ్డి డైరెక్టర్ కూడా వాళ్ళ ఓన్ ప్రొడక్షనే. బయట ఎవరన్నా సపోర్ట్ చేసి బ్రదర్ సపోర్ట్తో తీసుకుని వచ్చిన అతనే ఆయన కూడా. అట్లాగే ఇలా చాలామంది ఉన్నారు. నేను ఉన్నే ఎగ్జాంపుల్కి చెప్తున్నాను అనుకోకండి వాళ్ళ గురించి అని. చాలామంది ఉన్నారు ఓన్ ప్రొడక్షన్ చేసి, లేదా చిన్న ఒక 50 లక్షలు, ₹1 కోటి, 2 కోట్లు పెట్టుకుని, లేకపోతే ఎవరన్నా
ప్రొడ్యూసరు వాళ్ళ అబ్బాయిని హీరోగా పెడదామంటే వాళ్ళని ప్రమోట్ చేయడానికి ఏదో రకంగా దర్శకుడిగా మారటానికి ఇదొక పద్ధతి. మరి మూడో పద్ధతి ఏంటి? మూడో పద్ధతి కొంచెం విచిత్రంగా ఉంటుంది, కష్టం ఉంటుంది దీనిలో. కానీ మీ ఓన్ టాలెంట్ మీద నిలబడటానికి అవకాశం ఉంటుంది. మీరు ఉన్న ప్రాంతంలోంచే మీరు బయటికి రాక్కర్లా, అక్కడే ఉండి లోకల్గా ఉన్న టాలెంట్ను ఉపయోగించుకుని, మీ తెలివితేటలు ఉపయోగించుకుని చిన్న చిన్న ప్రొడక్షన్ చేయటం, దానిలోంచి పేరు సంపాదించుకోవటం, మీ మీద మీరు కమాండ్ సంపాదించుకోవటం. మీరు రాసిన స్క్రిప్ట్లు ఉంటే వేరే ఎవరికన్నా దర్శకత్వం చేస్తారంటే స్క్రిప్ట్ కథ బాగుంటే కథలు ఇవ్వటం, వాళ్ళతో పాటు అసోసియేషన్ పెంచుకోవటం. మీరేదో షార్ట్ ఫిలిమ్సో లేదా మినీ ఫిలిమ్సో లేదా ఇండి ఫిలిమ్సో తీసి రకరకాల కాంపిటీషన్స్ పంపించడం. దానికి కూడా మంచి టాలెంట్ కావాలి, మంచి స్కిల్ కావాలి, మంచి స్క్రిప్ట్ రాయటం తెలియాలి. అన్నిటికీ కూడా ఇదే స్క్రిప్ట్ రాయటం, బేసిక్ స్క్రిప్ట్ రాయటం అనేది ముందు మొట్టమొదటి తెలియాలి. మంచి స్క్రీన్ ప్లే స్క్రిప్ట్ ఉండాలి, మంచి ఫిలిమ్స్ చూడాలి. లోకల్ టాలెంట్ అయినా, ఏ టాలెంట్ అయినా, కొత్త టాలెంట్ అయినా, మీ పాత్రకి తగ్గటువంటి క్యారెక్టర్ని సెలెక్ట్ చేసుకునే టాలెంట్ కూడా ఉండాలి. ఇలా మీ ఏరియాలోనే ఉంటూ మీకు దొరికిన రిసోర్సెస్ పెట్టుకుని చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ తీసుకుని, మినీ ఫిలిమ్స్ తీసుకుని, ఇండి ఫిలిం తీసి అలాగే రకరకాల కాంపిటీషన్స్ పంపించి దానిలో అవార్డులు వచ్చి, అరే ఏదో అవార్డులు వచ్చినాయి, ఇతనేదో కొంచెం డిఫరెంట్గా ఏదో సినిమా తీస్తున్నాడే, డిఫరెంట్ థాట్తో ఉన్నాడే అనేటువంటి ఒక ఆలోచనని క్రియేట్ చేసి దాని నుంచి అవకాశాలు వెతుక్కోవడం. సో ఇది కొంచెం కష్టమే. ఊళ్ళో ఉండటం, రకరకాల లైఫ్ని లీడ్ చేయటం, పెళ్ళైతే సంసారాన్ని నడపటం, ఇంటిని నడపటం, పెళ్ళాం పిల్లల్ని చూసుకోవటం, తర్వాత మన టాలెంట్ డెవలప్ చేసుకోవటం, ఆర్థికంగా ప్రాబ్లమ్స్, రకరకాల ప్రాబ్లమ్స్, వీటన్నిటిని తట్టుకుని నిలబడటం చాలా కష్టమైంది. కానీ ఇది ఓన్ టాలెంట్ మీద కొంచెం లేట్గా అయినా సరే కొంచెం లేటెస్ట్గా ఉంటుంది. ఇదొక పద్ధతి. అంటే దీనివల్ల ఏమవుతుందంటే మనం సినిమాల కోసం అని చెప్పి మిగతా కెరీర్ అంతా పక్కన పడేసి లైఫ్ అంతా ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు వేస్ట్ అయిపోయిందిరా అని బాధ కలగకుండా అది ఇది నడుపుకుంటూ వెళ్ళే పద్ధతులు. కొంతమంది దర్శకులు అవుతున్నారు, కొంతమంది రచయితలే, కథా రచయితలుగా, మాటల రచయితలుగా కూడా మారుతున్నారు. స్క్రీన్ ప్లే డైలాగులు కూడా ఇస్తున్నారు, కొంతమందికి పనిచేస్తున్నారు. ఇదొక పద్ధతి. దీనికి ఎగ్జాంపుల్గా చిన్నగా మీరు ఈ మధ్యకాలంలో అమెజాన్ ప్రైమ్లో చూస్తుంటారు, శివరపల్లి అని ఉంటుంది, ఒక సిరీస్ వచ్చింది. దాన్ని ఫస్ట్ డైరెక్ట్ చేసినటువంటి ఒక డైరెక్టర్ ఏంటంటే, ఆ ఫస్ట్ సిరీస్ డైరెక్ట్ చేసిన డైరెక్టరు తెలుగులో వచ్చింది. అది హిందీలో పంచాయత్, తెలుగులో శివరపల్లి. భాస్కర్ మౌర్య, ఇతను కూడా అనపర్తికి చెందినటువంటి ఒక వ్యక్తి. వచ్చి ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో నేర్చుకొని తర్వాత ఇట్లాగే ఇండి ఫిలిం తీశాడు. మొత్తయ్య అనే ఇండి ఫిలిం తీశాడు. అది దాదాపుగా 6-7 అవార్డులు పొందింది బ్రహ్మాండంగా. ఆ తర్వాత అమెజాన్ ప్రైమ్ వాళ్ళు గుర్తించి ఇట్లాంటి సినిమా తీసేవాడు కాబట్టి ఈ సినిమా పనికొస్తాడు దర్శకుడే, ఒక 5-6 దర్శకులు కూడా పక్కన పెట్టి ఇతన్ని ఎంకరేజ్ చేయడం జరిగింది. అది అద్భుతమైన పేరు వాళ్ళకి సంపాదించుకుంది. తమిళ్లో అంత రాలేదుగా తెలుగులో మంచి పేరు సంపాదించుకుంది. హిందీ ఎంత వచ్చిందో తెలుగులో అంత పేరు సంపాదిస్తుంది. అతని పేరు భాస్కర్ మౌర్య. ఇది ఒక పద్ధతి. అంటే మనం ఉన్న ఏరియాలోనే మన రిసోర్సెస్ చూసుకుని మన టాలెంట్ నెమ్మదిగా పెంచుకుని విస్తరించుకుంటూ ముందుకెళ్ళటం, ఇది ఒక పద్ధతి. ఇవేమీ కాకుండా అదృష్టం ఉంటే ఒక్కొక్కసారి మీరు వెళ్ళినటువంటి ప్రొడక్షన్తోనే వెంటనే దర్శకుడిగా మారిన వాళ్ళు, లేదా హీరోగో క్యారెక్టర్ సంపాదించిన వాళ్ళు, లేదా రైటింగ్లోకి వెళ్ళిన వాళ్ళు కూడా ఉంటారు. వీళ్ళ మీద లెక్క పెట్టేవాళ్ళు తక్కువ ఉంటారు. ఈ 3 సినిమాలు ఎందుకు చెప్పారు సార్, ఈ ముగ్గురు ఎందుకు చెప్పారంటే, ఈ ముగ్గురు కూడా ఒకే బ్యాచ్లో దర్శకత్వం నేర్చుకోవడానికి వచ్చినటువంటి వ్యక్తులు. ఎక్కడో కాదు, నా దగ్గరే. ఏటీవీ వాళ్ళు అనిల్ శంకర్ గారు, అంటే దూకుడు, తర్వాత మొన్న సరిలేరు, నీకెవరు, ఆగడు, ఇట్లాంటి సినిమాలు చాలా పాపులర్ సినిమాలు తీసినటువంటి ప్రొడ్యూసర్ ఎవరైతే ఆయనకి ఏటీవీ ఉండేది. దానికి అనుబంధంగా ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఉంది. ఆ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో డైరెక్షన్ ఈ ముగ్గురు ఒకే బ్యాచ్లో నేర్చుకున్నారు. ఇంకొక అతను కూడా తయారవుతున్నాడు, త్వరలో వస్తాడు. ఈ ముగ్గురు కూడా ఇప్పుడు చెప్పిన అతను, ఈ హవా సినిమా చేసిన మహేష్ రెడ్డి, తర్వాత ఇంటింటి రామాయణం చేసిన సురేష్, తర్వాత ఈ భాస్కర్ మౌర్య, ఈ ముగ్గురు కూడా ఒకే బ్యాచ్లో స్టూడెంట్స్, నా స్టూడెంట్సే. అందుకనే గర్వంగా చెప్తున్నాను. ఇవి ఎప్పుడో ఎగ్జాంపుల్ కదా, రీసెంట్ ఎగ్జాంపుల్ 1 or 2 years బ్యాక్. కానీ వీళ్ళ జర్నీ దాదాపుగా ఒక 10 years బ్యాక్, 2012-11లో స్టార్ట్ చేశారు, 12-13లో స్టార్ట్ చేశారు. కష్టపడుతున్నారు అప్పటి నుంచి. ఇప్పటికి కొంచెం లైమ్ లైట్లోకి వస్తారు. ఇంకా సక్సెస్ సాధించాలని నేను కోరుకుంటున్నాను.
కొంతమంది యాక్టింగ్ ట్రైనింగ్ తీసుకుని అంటే యాక్ట్రెస్గా అవుదాం అనుకుని వచ్చి తర్వాత దర్శకత్వ శాఖలో పనిచేసి దర్శకత్వంలో ఉన్న మెళకువలు నేర్చుకొని అంటే ఒక 4-5 సినిమాలకు 5 సినిమాలకు వాళ్ళకి ఆ ఆర్ట్ మీద ఒక కమాండ్ వచ్చేదాకా పనిచేసి ఆ తర్వాత దర్శకులుగా మారిన వాళ్ళు కూడా నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళల్లో రాజు రాజేంద్ర ప్రసాద్, ఇతను స్క్రిప్ట్ డైలాగులు అన్నీ రాసి చేయగలడు. అతను ఎవరైనా చిన్న చిన్న ప్రొడక్షన్స్ ఉంటే ఓన్గా ప్రొడక్షన్ కూడా హ్యాండ్ చేయగలిగేటటువంటి కెపాసిటీ ఉన్నటువంటి దర్శకుడు. రీసెంట్గా ఆయన ఒక సినిమా చేశాడు, వీ లవ్ బ్యాడ్ బాయ్స్ అని. త్వరలో అది ఓటీటీలోకి స్ట్రీమింగ్ రాబోతుంది, వీ లవ్ బ్యాడ్ బాయ్స్. ఇవన్నీ చిన్న చిన్న బడ్జెట్తో చేసినటువంటి మొట్టమొదటి అవకాశాలు వాళ్ళకి. తర్వాత చాలా సినిమాలు ఒక 4-5 సినిమాల దాకా చేశారు. సో వీళ్ళ బ్రదర్ ఒక ఆనంద్ అని ఉన్నాడు, ఆయన కూడా చాలా సినిమాలకి కొడబడ్డి కంటి ఆనంద్ అనుకుంటాను, ఆయన కూడా చాలా సినిమాలకి అసిస్టెంట్గా కో డైరెక్టర్గా పనిచేశారు. ఆ తర్వాత డైరెక్ట్ చేశారు. అది అంటే మొన్న చెప్పానుగా హైదరాబాద్ ఫిలిమ్స్ అని, హైదరాబాద్ హీరో అనుకుంటాను సినిమా పేరు, హైదరాబాద్ ఫిలిమ్స్ అని. మొన్న లైలా సినిమా చెప్తూ నేను చెప్పాను, ఆ సినిమాకి ఈ ఆనందే డైరెక్టర్. లాస్ట్ ఇయర్ ఆదికేశవ అనే ఒక సినిమా వచ్చింది. ఆ సినిమా యొక్క డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డి. ఇతను కూడా స్క్రీన్ ప్లే డైలాగ్స్ రాయటం నేర్చుకొని ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలో ట్రై చేసిన వాడే. చాలా సినిమాలకి అసిస్టెంట్ డైలాగ్ రైటర్గా. తర్వాత ఇతని షార్ట్ ఫిలిమ్స్ ఎన్ శ్రీకాంత్ రెడ్డి అని గనక మీరు యూట్యూబ్లో కొట్టినట్టయితే బోలెడు షార్ట్ వీడియోస్ కూడా వస్తాయి. ప్రాక్టీస్ చేసుకుని తర్వాత తన కథల్ని స్క్రీన్ ప్లేల్ని సినిమా ఇండస్ట్రీలో అందిస్తూ బాగా పాపులర్ అయ్యాడు. ఇతనితో పాటు వచ్చినటువంటి అతని ఫ్రెండ్ని కూడా, అదే సుదర్శన్, అతను కూడా, ఇద్దరు కూడా పాపులర్ అయ్యారు సినిమాల్లో. సో ఇతను కూడా ఒక చాలా మంచి దర్శకుడిగా మారాలని నేను కూడా కోరుకుంటున్నాను. అలాగే మరొక ఇన్స్టిట్యూట్లో 3 స్టూడెంట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీళ్ళు వేరే ఇన్స్టిట్యూట్లో ఉన్నారు. రోసిరెడ్డి, ఈయన ఇట్లు అనే సినిమా తీశాడు. తర్వాత ఈయన కూడా చాలా రూరల్ బ్యాక్గ్రౌండ్, అంటే గజ్వేల్ నుంచి వచ్చి డైరెక్టర్గా అయ్యాడు. అలాగే మరొక డైరెక్టరు భిక్షపతి, ఈయన కూడా చిన్న బిజినెస్, ఆయన ఓన్ బిజినెస్ ఉంది. ఆ బిజినెస్లోంచి వచ్చి ఇంట్రెస్ట్తో నేర్చుకుని ఆయన కూడా యాదగిరి అండ్ సిన్స్ తీశాడు. ఈ సినిమా ఇప్పుడు ఆహాలో మీకు స్ట్రీమ్ అవుతుంది, యూ కెన్ సీ దట్ వన్. ఈయన కూడా ఒక మంచి పాపులర్ దర్శకుడు కావాలని కోరుకుంటున్నాను. ఈ దర్శకుల యొక్క ప్రాసెస్లో మరొక దర్శకుడు ఆయన దామోదర్. ఈయన ఎడ్యూ సొల్యూషన్స్ అనే బిజినెస్లో ఉన్నాడు. ఆయన లాక్డౌన్ తర్వాత నేర్చుకోవాలనిపించింది ఆయనకి, ఎందుకునో సబ్జెక్ట్ ఇట్లా స్క్రీన్ ప్లే డైరెక్షన్ నేర్చుకోవాలనిపించింది. అయిన తర్వాత నేను మొత్తం ప్రొఫెషనల్ సెటప్లో, అంటే సినిమా కెమెరామెన్, తర్వాత సినిమాలకు పనిచేసిన ఆర్టిస్టులు, వీళ్ళతో పెళ్ళి ఏదైనా ఒక షార్ట్ ఫిలిం, మినీ ఫిలిం లాగా తీసి నేను నేర్చుకోవాలనుకుంటున్నానని చెప్పని ఆయన కూడా ఒక ప్రయత్నం చేశారు. ఈ దామోదర్ డైరెక్ట్ చేసినటువంటి కార్తిక్ గాడి ప్రేమ కథ కేజీకే, ఇది ఐఎంబిడిలో దాదాపుగా 8.5 రేటింగ్ ఉంది. ఇప్పుడు నేను చెబుతున్న కొంతమంది దర్శకులకి వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళ బిజినెస్లు ఉన్నాయి, రకరకాల వర్క్స్ ఉన్నాయి, అవి డిస్టర్బ్ కాకుండానే ప్రయత్నించారు. వీళ్ళందరూ సూపర్ సక్సెస్ అయ్యారా? కాదు. వాళ్ళ బడ్జెట్ వరకు, వాళ్ళ సబ్జెక్ట్ వరకు సక్సెస్ అయ్యారు. వాళ్ళు ఏ ఆబ్జెక్టివ్తో అయితే వచ్చారో సినిమా ఇండస్ట్రీకి చేయాలనుకున్నారో సక్సెస్ అయ్యారు. ఇంకా సక్సెస్ సాధించాలి. దే ఆర్ స్ట్రగులింగ్. కొత్త దర్శకుల్ని అంటే నేర్చుకుని ఇట్లాగా చేయొచ్చా, నేర్చుకుంటే మన ఆశలు ఫలిస్తాయా, దర్శకులం కాగలుగుతామా, ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది ఒక ఎగ్జాంపుల్గా వీళ్ళని నేను, నాకు తెలిసిన ఈ మధ్యకాలంలో నాకు పరిచయం అయినటువంటి వ్యక్తులుగా, నా కాంటాక్ట్లో ఉన్న వ్యక్తులు కాబట్టి వీళ్ళని నేను మీకు చెప్పగలిగాను. మన స్టూడెంట్స్ కానీ, మనకు తెలిసిన వాళ్ళు కానీ ఇంకా చాలామంది ఇండస్ట్రీలో ఉన్నారు. వాళ్ళని కూడా నెమ్మదిగా కొత్త దర్శకుల్ని పరిచయం చేస్తాను. పాత దర్శకులనే కాదు, కొత్త దర్శకులను కూడా మీకు పరిచయం చేయడానికి నా వంతుగా నేను ప్రయత్నం చేస్తాను. ఇది మొదటి ప్రయత్నంగా అందరూ భావించండి. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్తున్నానంటే, మనం ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా దాన్ని డిస్టర్బ్ చేసుకోకుండా కూడా అవ్వచ్చు.
వీళ్ళేనా అని అనకండి. ఇంకా చాలామంది ఉన్నారు నోటీస్లోకి రాని వాళ్ళు. చాలామంది ఇంకా ప్రయత్నం చేస్తున్నారు సక్సెస్ అవ్వాలని, బాగా సక్సెస్ అవ్వాలని ట్రై చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా సక్సెస్ అయ్యి సినిమా ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకోవాలని, మంచి రచయితలుగా, డైలాగ్ రైటర్గా, స్క్రీన్ ప్లే రైటర్లుగా పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా నేను ఆకాంక్షిస్తున్నాను. వేరెవరన్నా పేర్లు తెలియకపోయినా, ఇంకా నా నోటీస్కి రాకపోయినా, మన స్టూడెంట్స్ ఎవరైనా నాకు ఇన్ఫర్మేషన్ చేస్తే వాళ్ళ మీద కూడా నేను ఒక ఎపిసోడ్ చేయడానికి నేను ముందున్నాను. కాబట్టి నాకు తెలిసిన చిన్న ఎగ్జాంపుల్గా నా స్టూడెంట్స్ గురించి చెప్పాను. నేను ఇంకా వాళ్ళని కన్సల్ట్ చేయలేదు, నేను చెప్పలేదు. ఇది నా అభిప్రాయం కిందే మీకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో చెప్పాను. వీలైతే వాళ్ళతో కలిసి ఎప్పుడైనా వాళ్ళతో మాట్లాడి ఒక చిన్న ఇంటర్వ్యూ లాగా, ఒక చిన్న బయటలాగా తీసుకుని మీకు పరిచయం చేయడానికి ప్రయత్నిస్తాను. ఇలా రకరకాల పద్ధతులు ఉన్నాయి. ఈ ఎపిసోడ్లో ఒక 3 వ్యక్తులు పరిచయం చేశాను, 3 పద్ధతులు చెప్పాను. మరొక సందర్భం వచ్చినప్పుడు మరికొంతమంది నాకు తెలిసిన దర్శకులు, ఫ్రెండ్స్ కానీ, శిష్యులు కానీ, మరొకరు కానీ, మరొక పద్ధతులు కానీ మీకు తెలియజేయడానికి, చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఎవరి అవకాశం ఎక్కడుందో భగవంతుడు నిర్ణయిస్తాడు. కష్టపడటం, టాలెంట్ పెంచుకోవటం మన పద్ధతి. అవకాశం ఇచ్చేవాడు భగవంతుడు. కాబట్టి అది గుర్తుపెట్టుకుని ఎప్పటికప్పుడు కష్టపడటం నేర్చుకోండి, మీ టాలెంట్ని డెవలప్ చేసుకోండి. మరొక మంచి అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటిదాకా నమస్కారం.